అర్ధరాత్రి అతిథి అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామం పేరు తవ్వకుంట్ల. రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పాత స్నేహితుడి పెళ్లి కోసం ఆ ఊరికి వెళ్ళాడు. పెళ్లి పనులు ఆలస్యం కావడంతో నాకు పండుకోవడానికి ఒక స్థలం ఏర్పాటు చేయండి అని అక్కడున్న పెళ్లివారితో అన్నాడు. అపహాస్యంగా ఒక వ్యక్తి ఇలా అన్నాడు, కొద్ది దూరంలో గెస్ట్ హౌస్ ఉంది, వెళ్తావా అని నవ్వుతూ అన్నాడు. అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది. రాత్రి 12 గంటల సమయంలో ఇప్పుడు నాకు స్థలం ఎవరిస్తారు? పాతదో కొత్తదో ఆ గెస్ట్ హౌస్కు వెళ్ళి ఈరోజు నిద్రపోతాను అనుకుంటూ బయలుదేరినాడు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దూరంగా కుక్కలు అరుపులు, చెట్ల గాలి తప్ప మరే శబ్దం లేదు. గెస్ట్ హౌస్ చేరుకోగానే